సో సో తొందరగా కంప్లీట్ చేసేద్దాం ఇది. సో కుటుంబము, నిన్న దేవుడు కుటుంబం గురించి చెప్పాడు. మన ఫ్యామిలీలో కూడా క్రైస్తు కనపడాలి అని చెప్పాడు. ఒకటే అమ్మ, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా, ఎంత సహవాసంగా, ఎంత శాంతితో, ఎంత ప్రేమతో, ఎంత అండర్స్టాండింగ్ తో ఉంటే ఆ కుటుంబము అంతగా అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైనా కూడా. కాబట్టి కుటుంబంలో గొడవలు కొట్లాటలు ఉంటే మానుకోండి. భర్తకు లోబడి ఉండండి. భార్యను ప్రేమించండి. ఇద్దరిలో అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఎవరు కూడా ఎన్ని మాటలన్నా కూడా భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక శరీరం కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక అభిప్రాయం కలిగి ఉండాలి, ఏక ఉద్దేశం కలిగి ఉండాలి. అది క్రీస్తు పోలిన కుటుంబం అలా ఉండాలి. భర్తల మీదికి ఎగబడి మాట్లాడకండి. భర్తల మీదికి నోరు పారేసుకోకండి. సో తప్పు చేస్తే మీరు ఓర్చుకోండి. దేవుడే మన మన యొక్క ప్రవర్తన బట్టి ఆ భర్తను మారుస్తాడు, భార్యను మారుస్తాడు. ఒకరికొకరు బ్లేమ్ చేసుకోకండి, ఒకరికొకరు శపించుకోకండి, ఒకరికొకరు తిట్టుకోకండి, ఒకరికొకరు ద్వేషించుకోకండి, ఒకరికొకరు విమర్శించుకోకండి. అది కుటుంబానికి మంచిది కాదు, అది కుటుంబానికి శ్రేయస్సు కాదు. సో భర్తలకు లోబడి ఉండండి. సో దేవుడే మీ ప్రవర్తన చూసి మీ భర్తను మారుస్తాడు. సో ఇలా లేకపోవడం వల్లనే చాలా ఆశీర్వాదాలు ఆగిపోతాయని గత సిరీస్ లో దేవుడు చూపించాడు. ఏ సిరీస్ అది? ట్రూ రిలేషన్స్. ట్రూ రిలేషన్స్ గురించి దేవుడు మాట్లాడినప్పుడు చూపించాడు. కాబట్టి ఇవన్నీ మనమే, దేవుడు ఆశీర్వాదం అయితే ఉంది కానీ పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? ఇగో ఇలాంటి లోపాల వల్ల. సో చూద్దాము, క్రీస్తులాగా మారాలి. సో నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా దేవుడు చెప్పాడు. ఒక 50 చెక్ లిస్ట్ ఇచ్చాడు. నీతిగా ఉండేవాడు నిజమైన క్రైస్తవుడు, పరిశుద్ధంగా ఉండేవాడు నిజమైన క్రైస్తవుడు, పవిత్రంగా ఉండేవాడు నిజమైన క్రైస్తవుడు, అన్ని వేళలా మౌనంగా ఉండేవాడు నిజమైన క్రైస్తవుడు, అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు నిజమైన క్రైస్తవుడు, తన వల్లే తన పొరుగు అన్ని ప్రేమించేవాడు నిజమైన క్రైస్తవుడు, తన శత్రువులు సైతం బాగుండాలని కోరుకునేవాడు నిజమైన క్రైస్తవుడు, తన శత్రువులను కూడా ప్రేమించే మనస్సు కలగాలని ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు, ఎవరిని ఇరుగువారిది పొరుగువారిది ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించని వాడు నిజమైన క్రైస్తవుడు. సో నిజమైన క్రైస్తవుడు మంచితనము, మానవత్వము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఇవన్నీ కూడా నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓపిక, సహనము, భరించే గుణము, సో అనుభవించే గుణము, బాధలను అనుభవించే గుణము, ఇవన్నీ కూడా మనకు కలిగి ఉండాలి. సో అందుకే క్రైస్తవుడి యొక్క జీవితం ఎప్పుడైనా కూడా నారో గేట్ లాంటి, అంటే విశాలమైన గేటు కాదు, చాలా క్లోజ్డ్ గేట్. అంటే అందరికి ఉన్నట్టు లగ్జరీస్ మనకుండే, అందరూ మాట్లాడినట్టు మనం మాట్లాడొద్దు, అందరూ ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించొద్దు, అందరూ ఉన్నట్టుగా మనం ఉండొద్దు. మనంతా డిసిప్లిన్ లైఫ్, స్ట్రక్చర్ లైఫ్. సో అలా ఉండాలి. మాట ఇస్తే తప్పకుండా ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్ లో మనం ఎదగాలి. చూద్దాము. సో రోమీలకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం, ఇది చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజులలో జడ్జిమెంట్ ఎక్కువ అవుతుంది, అంటే తీర్పు తీర్చడం ఎక్కువ అవుతుంది. ఒక ఒక దైవజనుడు ఒక వీడియో తయారు చేస్తే దాని కింద అన్ని నెగిటివ్ కామెంట్స్. తీర్పు తీర్చద్దు ఎప్పుడు కూడా. ఏ దైవజనుడి మీద దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ దైవజనుడి ద్వారా దేవుడు ఏమి రేయించాలనుకుంటున్నాడో, ఒకవేళ దైవజనుడు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు, అలాగే విశ్వాసి తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఎవరిని కూడా కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడనైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. చూసారా అండి, మనము తీర్పు తీర్చద్దు. మనందరం మానవులమే అండి, మన అందరం తప్పు చేసిన వాళ్ళమే, తప్పు చేస్తుంటా అంటాం. సో ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించద్దు, ఒకరిని దూషించద్దు, ఒకరిని తీర్పు తీర్చద్దు. వీడు మంచోడని, వీడు చెడ్డోడని, లేకపోతే వీడు అసూయపరుడని, వీడు ఇలాంటి వాడని అలాంటి వాడని తీర్పు తీర్చద్దని. నిజమైన క్రైస్తవుడు ఎవరిని కూడా తీర్పు తీర్చాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒకరిని జడ్జ్ చేయడు. తొందరపడి జడ్జ్ చేయొద్దండి ఎప్పుడు కూడా, ఎవరిని కూడా. సో ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు, ఎవరిలో ఏ శక్తి ఉందో తెలియదు. సో దేవుడు ఎవరి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలియదు. కాబట్టి ఎవరిని కూడా మనము జడ్జ్ చేయొద్దండి. ఇది చాలా జాగ్రత్త. ఈ రోజులలో కామన్ అయిపోయింది ఇతరులను జడ్జ్ చేయడం, కానీ అర్థం కావట్లేదు. ఒక వేలు ముందరికి చూపిస్తే 3 వేళ్ళు మనకే చూపిస్తాయండి. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒకరిని తీర్పు తీర్చే ముందు నోరు కంట్రోల్ పెట్టుకోవాలి. తొందరపడి తీర్పు తీర్చొద్దు. నేను ఒకసారి ఒక యూట్యూబ్ లో ఒక 20 ఏళ్ళకు 20 ఇయర్స్ ఒక పాప, 20 సంవత్సరాల ఒక పాప ఒక వీడియో ఏంటిది వర్షిప్ చేసింది. ఆ పాప ఏంటంటే కొంచెం మేకప్ వేసుకొని
కొంచెం స్ట్రేట్లింగ్ లాగా చేసుకొని ఉన్నది. సో కింద కామెంట్స్ అన్ని కూడా, నువ్వు పై రూపాన్ని చూసుకుంటున్నావు, నీకు అంత మేకప్ అవసరమా, లేకపోతే నీకు మీరు స్ట్రేట్లింగ్ అవసరమా? సో నువ్వు చూడాల్సింది ఏంటిది, ఆమె ఎలా పాడుతుంది, దేవుని మహిమ పరుస్తుంది. సో కానీ అది చూడకుండా నువ్వు ఎందుకు ఆ మేకప్, ఎందుకు నువ్వు అది అని, ఇష్టం అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. మేకప్ వేసుకుంటే వేసుకునేవాడిని, ఎందుకు తీర్పు తీర్చడం? స్ట్రేట్లింగ్ హెయిర్ పెట్టుకుంటే పెట్టుకునేవాడిని, ఎందుకు తీర్పు తీర్చడం? బొట్టు పెట్టుకుంటే పెట్టుకునేవాడిని, ఎందుకు తీర్పు తీర్చడం? ఆ దైవజనుడు ఏదో ఒక ప్రేరేపణతో ఒక వీడియో తయారు చేస్తే చేసుకునివ్వండి, ఎందుకు తీర్పు తీర్చడం? వదిలేసేయండి. డోంట్ జడ్జ్ ఎనీబడి. ఏ రాజకీయ నాయకుడిని తీర్పు తీర్చకండి, ఏ సినిమా వాళ్ళను తీర్పు తీర్చకండి, ఏ అన్యజనుడిని తీర్పు తీర్చకండి, ఏ విశ్వాసని తీర్పు తీర్చకండి, ఏ దైవజనుడిని తీర్పు తీర్చకండి. సో దైవజనుడు కూడా ఒక దైవజనుడు ఏదైనా వాక్యం చెప్తే ఇది తప్పు అని తీర్పు తీర్చి, ఇంకో దైవజనుడు ఏం చేస్తున్నాడు, తీర్పు తీర్చుకుంటూ ఒక వీడియో తయారు చేస్తున్నాడు. చూసారా అండి, దైవజనులు, వాక్యం బోధించే దైవజనులు కూడా ఒకరి మీద ఒకరు తీర్పు తీర్చుకుంటున్నారు. సో ఎందుకు ఈ వాక్యాలు చదవట్లేదో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఈ వాక్యాలను ఆచరణలో పెట్టట్లేదో అర్థం కాలేదు. ఎందుకంటే వర్షిప్ చేసుకుంటే చేసుకునివ్వండి, డాన్స్ చేసుకుంటే చేసుకునివ్వండి, వాళ్ళ ఇష్టం అది. సో మనం ఎవరం తీర్పు తీర్చడానికి? కొంతమంది వర్షిప్ చేసుకుంటూ డాన్స్ చేస్తే, ఇగో డాన్స్ చేస్తున్నాడు, ఇది ఏమన్నా సినిమా హాల్ అని అంటారు. చేసుకుంటే చేసుకుని నీకేంటి నొప్పి? ఒక దేవుడికి కరెక్ట్ గా అనిపించకపోతే దేవుడు ఖండిస్తాడు వాళ్ళను, దేవుడు సరి చేసుకుంటాడు. ఒక దైవజనుడు ఒక వీడియో తయారు చేసేస్తే దాని మీద తప్పులు వెతికి ఇంకో వీడియోకి ఇంకో దైవజనుడు తయారు చేయడం. ఆ తప్పులు వెతికేది మనమెవరం అండి? తప్పులు వెతికేది దేవుడు. తప్పులు వెతికేది దేవుడు మనకు ఎప్పుడు కూడా అధికారాన్ని ఇవ్వలేదు. తప్పులు వెతికే అధికారాన్ని మనకు ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వలేదండి. అది దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ ఆ దైవజనుడు తప్పిపోతే దేవుడు చూసుకుంటాడు, దేవుడు కరెక్ట్ చేసుకుంటాడు. ఆ విశ్వాసి తప్పిపోతే దేవుడు కరెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ ఆ వర్షిప్ చేసే వాళ్ళు సరిగా వర్షిప్ చేయకపోతే దేవుడే సరి చేసుకుంటాడు. మనం ఎవరము తీర్పు తీర్చడానికి? అందుకే గుర్తు పెట్టుకోండి, తీర్పు తీర్చేవాడు అపవాది సంబంధి, దేవుడి సంబంధి కాదు. యేసు ప్రభువారే ఎవరిని తీర్పు తీర్చలేదండి. ఇప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అందరూ వచ్చారు, పరిసయ్యులు, సద్దకులు, శాస్త్రులు, కాపర్లు అందరూ వచ్చి, నువ్వు అబద్ధాల బోధకుడివి, నువ్వు దయాలను వెళ్ళగొడుతున్నావు కాబట్టి నువ్వు లూసిఫర్ సంబంధివి అని ఆయనను హింస పెట్టారు. ఆయన ఎన్నో నానా విధాలుగా మాట్లాడాడు. కానీ ఆయన తిరిగి ఎవరిని కూడా ఏంటిది తీర్పు తీర్చలేదు. కానీ నిజంగా ఆయన అబద్ధాల బోధ కూడా, ఆయన చెప్పే బోధనన్నీ కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకే అర్థమవుతుంది కదా, అన్ని నాకే తెలుసు అని అనుకోవద్దు. ఆనాడు సేవ చేస్తున్న కాపర్లు అన్ని మాకే తెలుసు అని యేసు ప్రభువారు సేవను ఆటంకపరిచేవారు. సో అది కరెక్ట్ కాదు. అందుకే ఎవరి లోపల ఏ శక్తి ఉందో తెలియదండి. దేవుడు జనరేషన్ మారిన కొద్ది కొత్త కొత్త తరాన్ని లేపుతాడండి. సో 50 సంవత్సరాల క్రితం ఉన్న టీచింగ్స్ వేరే ఉంటాయి, మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఒక టీచింగ్స్ ఉంటాయి, తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఒక టీచింగ్స్ ఉంటాయి. అమెరికా దేశంలో ఒక టైప్ ఆఫ్ టీచింగ్స్ ఉంటాయి, ఇండియా దేశంలో ఒక టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటాయి, ఇండియాలో మళ్ళీ నార్త్ సైడ్ ఒక టీచింగ్, సౌత్ టైప్ సైడ్ ఆఫ్ ఒక టీచింగ్ ఉంటది. సో అంటే దేవుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉజ్జీవాన్ని లేపుతాడు, ఒక్కొక్క దైవజనుని ద్వారా ఒక్కొక్క విధంగా మారుస్తాడు. ఇప్పుడు నాలాగా ఎవరు ఉండరు, ఇంకోరిలాగా నేను కూడా ఉండను. దేవుడు ఒక్కొక్క దైవజనుడి మీద ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు, ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అందరూ ఒకేలాగా సేవ చేయాలంటే అది అసాధ్యము, అది కాదు. కొంతమందికి కృపావరం ఇస్తాడు, కొంతమందికి కనికరం అనే వరాన్ని ఇస్తాడు వాక్య విషయంలో, కొంతమంది ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ఇస్తాడు, కొంతమందికి యేసయ్యను బోధించడానికి, కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుని బోధించడానికి ఇస్తాడు. ఏదైనా జరగనివ్వండి, మనమెవరము ఆ తీర్పు తీర్చడానికి? ఆ తీర్పు తీర్చొద్దండి ఎప్పుడు కూడా, ఏ విషయంలో కూడా ఏ దైవజనుని తీర్పు తీర్చకండి, ఏ రాజకీయ నాయకుడిని తీర్పు తీర్చకండి, ఏ అన్యుడిని తీర్పు తీర్చకండి, ఏ విశ్వాసాన్ని తీర్పు తీర్చకండి, ఏ ఒక్క మనిషిని కూడా తీర్పు తీర్చకండి. చూసి చూడనట్టు వదిలేయండి, మనసు మీదకి తీసుకోకండి, నోటి ద్వారా జడ్జి చేయకండి. ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను ఎలా పడితే అలా తీర్పు తీరుస్తారు. మనకేం తెలుసు అండి వాళ్ళకి ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయో. మన కుటుంబాన్ని చక్కగా పెట్టుకోవడమే చాలా కష్టము. అలాంటిది ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని నడిపించాలి అంటే ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఒక 50 డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకు ప్రెషర్లు ఉంటాయి. అందరికీ సమాన న్యాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. మనం ఎవరం వాళ్ళని తీర్పు తీర్చడానికి? ఒక దైవజనునికి ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. మనమెవరం ఆ దైవజనుడిని తీర్పు తీర్చడానికి? అందుకే తీర్పు తీర్చొద్దు ఎవరినైనా కూడా.
సో కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడైనాను సరే, నువ్వెవరివైనా సరే, నిరుత్తరుడువై ఉన్నావు. నువ్వు కూడా మనిషివే, నువ్వు కూడా తప్పులు చేసిన వాడవే. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. చూసారండి, ఒకరిని మూర్ఖుడు అంటే నీకు నువ్వే మూర్ఖుడు అనుకుంటున్నావు. ఒకడు దరిద్రుడు అంటే నీకు నువ్వే దరిద్రుడు అనుకుంటున్నావు. ఒకరిని అన్యాయస్తుడు అంటే నీకు నువ్వే అన్యాయస్తుడు అనుకుంటున్నావు. నువ్వు ఏ విషయంలో ఎవరినైతే తీర్పు తీర్చుతున్నావో అదే విషయంలో నిన్ను నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలయనగా నీవు తీర్పు తీర్చు, నువ్వు అట్టి కార్యంలో చేయుచున్నావు కదా. చూసారా అండి, నోబడి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో నిజంగా పర్ఫెక్ట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా తీర్పు తీర్చడండి. ఇన్పర్ఫెక్ట్ పీపులే తీర్పు తీరుస్తారు. ఇన్పర్ఫెక్ట్ పీపులే తీర్పు తీస్తారు. ఏలైనగా తీర్పు తీర్చు, నువ్వు అట్టి కార్యంలో చేయుచున్నావు కావా. సో మనం కూడా అలాంటిది, మనం కూడా ఏం పర్ఫెక్ట్ కాదు. మన లోపలనే చాలా తప్పులు, పొరపాట్లు, దోషాలు ఉన్నాయి. మన తప్పులు, మన పొరపాట్లు, మన దోషాలను కప్పి పెట్టేసి ఇతరుల తప్పులను, ఇతరుల పొరపాట్లను, ఇతరుల దోషాలను విప్పి పెట్టేస్తే అది దేవుడు సహించాడు. సో నువ్వు ఎవరి విషయంలో అయితే ఏ తీర్పు అయితే తీరుస్తున్నావో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము డేంజర్ లో ఉన్నట్టు. ఒకరు మనల్ని తీర్పు తీరుస్తున్నారంటే వాళ్ళు డేంజర్ లో ఉన్నట్టు. ఒకరిని మనము ఇంకొకరిని తీర్పు తీరుస్తున్నామంటే మనము డేంజర్ లో ఉన్నట్టు. అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. ఎవరి పరిస్థితి ఏంటిదో మనకేం తెలుసండి. ఎవరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరి కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో, ఎవరి కుటుంబంలో ఏమి ఇరుకులు ఉన్నాయో, ఏమి ఇబ్బందులు ఉన్నాయో మనకేం తెలుసు? తెలుసా అండి? తెలియదు కదా. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితుల బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి, వాళ్ళకున్న ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి వాళ్ళు మూవ్ అవుతుంటా అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీరు తీర్పు తీర్చకూడదు. నిజమైన క్రైస్తవుడు తీర్పు తీర్చడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండనమ్మా. మనం తీర్పు తీర్చేసాము అని తొందరపడి ఒక మాట అనేమని సంతోషంగా ఉండొచ్చు, కానీ దాని తర్వాత చాలా డ్యామేజ్ జరుగుతుంది. మనకు తెలియకుండానే ఆశీర్వాదాన్ని కోల్పోతాము. ఇప్పుడు దావీదు నాట్యం ఆడినప్పుడు మిఖాయేలు, సౌలు కుమార్తె మిఖాయేలు తీర్పు తీరుస్తుంది. నువ్వేంటి రాజు ఏంటి నాట్యం ఆడుతున్నావు, చాలా అసహ్యంగా చేశావు డాన్స్ అన్నాడు. దేవుడు అది చూసి ఏం చేశాడు? ఆమెకు జీవితాంతం గర్భఫలం లేకుండా చేసేశాడు, ఆశీర్వాదం లేకుండా చేశాడు. సరే, దావీదు ఏదో సంతోషంతో, ఆనందంతో, దేవుడి మీద ప్రేమతో, ఇష్టంతో ఆ ఎమోషన్ తట్టుకోలేకనో, లేకపోతే ఆ ఫీలింగ్ తట్టుకోలేకపోనో, లేకపోతే ఆనందంతోటో ఆయన ఏదో ఒకటి దేవుడి ముందు డాన్స్ చేశాడు. చేసి అని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు మిఖాలు, సౌలు కుమార్తె. అనుకోకుండా ఏంటిది తీర్పు తీర్చేస్తుంది ఆయనను. సో నువ్వు డాన్స్ చేయడం ఏంటి? ఒక రాజువై ఉండి ఇది కరెక్టేనా అని తీర్పు తీరుస్తుంది. దేవుడు దాన్ని తట్టుకోక ఆమె గర్భాన్ని చివరి క్షణం వరకు మూసివేసేసాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు చాలా మంది వర్షిప్ చేస్తుంటా అంటారు, వాళ్ళు ఇలా పాడుతున్నారు, అలా పాడుతున్నారు. ఎందుకు? వాళ్ళు పాడితే పాడుకోనివ్వండి, వాళ్ళకు నచ్చినట్టు పాడుకోనివ్వండి, వాళ్ళకు నచ్చినట్టు డాన్సులు చేసుకొనివ్వండి, వాళ్ళకు నచ్చినట్టు వాక్యం బోధించుకొనివ్వండి, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు సేవ చేసుకొనివ్వండి, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించుకోండి. నువ్వు తీర్పు తీర్చి నువ్వెందుకు నీ 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 గొయ్యి నువ్వే తవ్వుకుంటావు? మనము తీర్పు తీర్చి మనం ఎందుకు మన గొయ్యిని మనం తవ్వుకుంటాము? అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోనివ్వండి. నువ్వెందుకు ఆ ఊబిలోకి దిగుతావు? సో తీర్పు అనేది చాలా డేంజర్ అండి. తీర్పు అనేది చాలా డేంజర్. ఇప్పుడు కామన్ అయిపోయింది. సో దానివల్ల వాళ్ళకే ప్రాబ్లం, వాళ్ళకే బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. సో నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా తీర్పు తీర్చడు. తీర్పు తీర్చేవాడు ఎప్పుడు కూడా నిజమైన క్రైస్తవుడి కింద పరిగణలోకి రాడు. సో అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. జాగ్రత్తగా ఉండనమ్మా. ఈ విషయంలో నేను పదే పదే చెప్తున్నాను, చూసి చూడనట్టు వెళ్ళిపోండి. సో చాలా మంది యూట్యూబ్ లో కూడా కామెంట్స్ పెడతారు కదా, వాటికి కూడా వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఆగిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, నేనేమి జోక్ చేయట్లేదు. నేను ఇప్పటి వరకు ఏ ఏ దైవజన్ని తీర్పు తీర్చలేదు, ఏ విశ్వాసని తీర్పు తీర్చలేదు. ఎవరిని కూడా యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ వస్తాయి, ఏది కూడా చూసి తీర్పు తీర్చారు. చూసి వదిలేస్తా, నచ్చితే చూస్తా, నచ్చకపోతే వదిలేస్తా. మనసులో కూడా దాని మీద ఏంటిది కామెంట్ చేసుకోను. సో కింద కూడా కామెంట్స్ చేయొద్దు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ గా ఒకరికి కామెంట్స్ చేయకండి. కింద కూడా నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి. అంతేకాని ఆ యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ చూసి కింద కామెంట్స్ పెట్టి నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడు పెట్టకండి. నెగిటివ్ స్పీకింగ్ ఎప్పుడు పెట్టకండి. అది మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏ విశ్వాసిని, ఏ దైవజన్ని, ఏ అన్యుని, ఎవరిని తీర్పు తీర్చక అది నీకే ప్రమాదం అవుతుంది. నిన్నెవరైనా తీర్పు తీరుస్తున్నారంటే అది వాళ్లకు ప్రమాదము. అందుకే తీర్పు తీర్చు, నువ్వు అట్టి కార్యంలో చేయుచున్నావు కావా? అట్టి కార్యంలో చేయుచున్నావు కదా.
సో అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యము అనుసరించినదే అని ఎరుగుదము. సో దేవుడి తీర్పు అండి, ఫైనల్ గా తీర్పు తీర్చాల్సింది దేవుడి తీర్పు. అందుకే నేను చాలా సందర్భాల్లో ఒకటే చెప్తాను మీ అందరికి, మీరు తప్పు చేయనంత వరకు, మనము తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. మనం అంటే ఏంటిదో మనకు తెలియాలి, మన అంతరాత్మకు తెలియాలి, మన లోపలున్న మన హృదయానికి తెలియాలి, మనం నమ్ముకున్న దేవుడికి తెలియాలి. చాలు. నీ గురించి 100 మంది 100 రకాలు కన్నా, 1000 మంది 1000 రకాలు కన్నా, 1,00,000 మంది 1,00,000 రకాలు కన్నా, నువ్వు తప్పు చేయనంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తీర్పే సత్యము. నిన్నెవరైనా తప్పుగా చిత్రించి తీర్పు తీరుస్తున్నారా, అది వాళ్ళకే ప్రమాదము. దేవుడి తీర్పు నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. దేవుడి తీర్పు నుంచి వాళ్ళు వాళ్ళు ఎస్కేప్ కాలేరు ఎప్పుడు కూడా. సో అందుకే ఏ మనిషి అయినా కూడా, మనుషుల నుంచి మనం తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి యొక్క న్యాయస్థానం ముందు, న్యాయపీఠం ముందు ఎవ్వరం తప్పించుకోలేము. నాతో సహా, మీతో సహా మనం ఎవ్వరం కూడా ఆయన ముందు తప్పించుకోలేమండి. మనం ఎవ్వరం కూడా ఆయన ముందు తప్పించుకోలేము. కాబట్టి ఎవరిని తీర్పు తీర్చబోకు. ఆ యూట్యూబ్ లో చూసి, అన్వాంటెడ్ వీడియోస్ చూసి తీర్పు తీర్చకు. ఈ దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు, లేదు ఈ వర్షిప్ ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇంత మేకప్ వేసుకున్నారు. సో ఇవన్నీ కూడా నాన్ సెన్స్. ఇవన్నీ కూడా డోంట్ థింక్ ఇన్ దట్ ఏరియా. డోంట్ లుక్ ఎట్ కట్అవుట్, లుక్ ఎట్ కంటెంట్. ఆ కట్అవుట్ ని చూడకండి, ఆ పైరూపాన్ని చూడకండి. చాలా మంది కూడా ఆ దైవజనుడు చూడు అంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు, ఆ వాచ్ చూడు గంత పెట్టుకున్నాడు, అంత అవసరమా? లేకపోతే ఆ దైవజనుడు ఏంది అంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నాడు, అంత కాస్ట్లీ కార్లో తిరుగుతున్నాడు? మనకెందుకండి? దేవుడు ఇచ్చుకున్నాడు, దేవుడు ఇస్తాడు. దేవుడికి నచ్చాడు కాబట్టి ఇచ్చాడు, లేకపోతే తీసేసుకుంటే దేవుడు తీసేసుకుంటాడు. నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? అర్థమవుతుందా అండి? సో ఏ విషయంలో తీర్పు తీర్చకండి, ఎవరిని కూడా తీర్పు తీర్చకండి. ఎందుకంటే మనమే పర్ఫెక్ట్ గా లేము. మన లోపలనే 100 తప్పులు, 100 పొరపాట్లు, 100 పాపాలు, 100 దోషాలు మన లోపలనే ఉండి ఇతరులను తీర్పు తీరుస్తాయినా? అందుకే అనుసరించినదే దేవుని తీర్పు. ఫైనల్ గా నిన్ను 100 మంది తప్పుగా తీర్పు దిద్దినా కూడా నువ్వు ఫైనల్ కాదు. వాళ్ళు మనుషులు చెప్పింది ఎప్పుడైనా ఫైనల్ కాదు, దేవుడు చెప్పిందే ఫైనల్. అందుకే నిన్నెవరైనా తీర్పు తీరుస్తే డోంట్ వరీ, అది వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నట్టు. మనం ఎవరైనా తీర్పు తీస్తే అప్పుడు మనం వరీ కావాలి, మన గొయ్యి మనం తవ్వుకుంటున్నట్టు. సో అందుకే ఎవరు తీసిన గోతిలో వాడే పడతాడు అని బైబిల్ సెలవిచ్చింది. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుషుడా. చూసారా అండి? అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా. నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తున్నావో నీ దగ్గర కూడా అదే లోపాలు ఉన్నాయి. నీవు దేవుని తీర్పును తర్పించుకుందువని అనుకుందువా? నువ్వు తొందరపడి తీర్పు తీర్చేసి ఆనందంగా ఉంటున్నావే, తొందరపడి అతని మీద మాట్లాడి ఆనందంగా హ్యాపీగా ఉంటున్నావే, కానీ నువ్వు తప్పించుకోగలుగుతావా దేవుని తీర్పు నుంచి? అందుకే నోబడీ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ జడ్జిమెంట్ అండి. దేవుడు న్యాయస్థానం ముందు, దేవుడు న్యాయపీఠం ముందు మనం ఎవరం కూడా తప్పించుకోలేము. సో డోంట్ జడ్జ్ ఎనీబడి. మనకు అది డేంజర్ అండి, ఇది చాలా డేంజర్. ఇప్పుడు జడ్జిమెంట్ స్పిరిట్ బయట ఎక్కువగా ఉంది. జడ్జిమెంట్ స్పిరిట్, ఏది మాట్లాడినా తప్పే, ఏది ఆలోచించినా తప్పే, ఏది చూసినా తప్పే. సో ఒకరు తప్పు చేస్తే చేసుకోనివ్వండి, వాళ్ళను నువ్వు ఎందుకు యూట్యూబ్ లో చూసి కింద నెగిటివ్ కామెంట్స్ చేస్తావు? ఎందుకు ఫాలో అవుతావు? సో దేవుని తీర్పు తప్పించుకుందని అనుకో. అందుకే నువ్వు దేవుడి తీర్పు తప్పించుకోవాలి అంటే నువ్వు ఎవరిని తీర్పు తీర్చదు. నువ్వు దేవుడి యొక్క కృపను పొందుకోవాలంటే నువ్వు ఎవరిని తీర్పు తీర్చద్దు. సో నువ్వు తీర్పు తీర్చినప్పుడు నీ మీద దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి, నీ మీద దేవుడి యొక్క అనాయింటింగ్ ఆగిపోతుంది, దేవుడి యొక్క ప్రత్యక్షత ఆగిపోతుంది. అందుకే ఎవరిని కూడా తొందరపడి తీర్పు తీర్చకండి. వాళ్ళ మీద వీడియోస్ తయారు చేసి వేయడం ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు. సో దేవుడు రోమీలో 2:3 దేవుడు చెప్పాడు. సో అందుకే నిజమైన క్రైస్తవుడు తీర్పు తీర్చే వాడు కాదు. అందుకే వి విల్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ జడ్జిమెంట్ అండి. దేవుడు జడ్జిమెంట్ నుంచి మనం ఎవరం ఎస్కేప్ కాలేం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చూసారా, ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని మనము నెగ్లెక్ట్ చేయొచ్చా? ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని, అందుకే మనకు తొందరగా శిక్షలు రావట్లేదు. ఆయన ప్రేమను మనం నెగ్లెక్ట్ చేయొచ్చా? ఆయన దీర్ఘశాంతాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చా? ఆయన సహనాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చా? సో వాళ్ళు తప్పు చేస్తున్నాం అంటున్నారు, కానీ మనం ఎందుకు తప్పు చేస్తున్నామని మనం ఎందుకు గ్రహించట్లేదు?
అవును, అంతే కదండి. మనం తప్పులు చేస్తున్నాము, కానీ మనం గ్రహించము. ఇతరుల తప్పులను తొందరగా గ్రహిస్తాము. అదే మనందరి తప్పు కూడా. దేవుడు ఏమన్నాడు? నీ కంటిలో ఉన్న దుమ్మును చూసుకోక ఇతరుల కంటిలో ఉన్న దూలమును చూచుట ఎలా? నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు ఇతరుల కంటిలో ఉన్న దుమ్ము నీకు తేటగా కనపడుతుంది. వేషధారి, ఫస్ట్ నువ్వు మారు, తర్వాత వాళ్ళు మారుతారు అంటాడు దేవుడు. సో అందుకే వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మన లోపలనే 1,90,000 పొరపాట్లు ఉన్నాయి. అప్పుడు నువ్వు ఎందుకు ఇతరులను నోరు పారేసుకొని అనకపోతున్నావు? అందుకే నీ భార్యను జడ్జి చేయకు, నీ భర్తను జడ్జి చేయకు. సో అర్థమవుతుందండి. క్రీస్తు ఇలా బ్రతికాడండి. క్రీస్తు ఇలా బ్రతికాడు. ఆయన ఎవరిని జడ్జ్ చేయలేదు. ఇంకా ఆయననే అందరూ జడ్జ్ చేశారు. నువ్వు అబద్ధాల బోధకుడివి, నీ బోధన సరిగా లేదు, నువ్వు దేవుణ్ణి కించపరుస్తున్నావు, నువ్వు దేవుణ్ణి తక్కువ చేసేస్తున్నావు, నువ్వు దేవుడిని దేవదూషణ చేస్తున్నావు అన్నాడు. అరే అంటే అనుకోనివ్వండి. సో ఆయన ఏదో అనుకుంటున్నాడు అంటే అనుకోనివ్వండి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో, ఎంతవరకు అబద్ధం ఉందో మనకేం తెలుసు? మనకి అన్ని తెలుసు అనుకుంటే ఎలా అని ఆనాడు శాస్త్రులు అనుకోగలిగారా? పరిసయ్యులు అనుకోగలిగారా? కాపర్లు అనుకోగలిగారా? సద్దుకాయలు అనుకోగలిగారా? అనుకోలేరు. మళ్ళీ వాళ్ళు ఎవరు? పెద్ద సేవకులే, మళ్ళా సేవకులే. సో మన మీద దేవుడి యొక్క అనుగ్రహం ఉంది, దేవుడి యొక్క సహనము, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకండి. మనందరి మీద ఉన్నతమైన పిలుపు ఉందండి. నాకు ఇలాంటి పరీక్షలు చాలా వచ్చాయి నా జీవితంలో, చాలా వచ్చాయి. దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఇలాంటి పరీక్షలు చాలా వచ్చాయి. దేవుడు ఒకటైన వాడు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. ఏంటి ప్రభువా, వాళ్ళు అంత చెడ్లాలగా మాట్లాడుతున్నారు, చెడుగా మాట్లాడుతున్నారు, అయినా మౌనంగా ఉండు అంటావు, అయినా మౌనంగా ఉంటూ అంటావు, అయినా మౌనంగా ఉండు అంటావు. సో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మౌనంగానే ఉండమనేవాడు దేవుడు నన్ను. సో ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా మౌనంగానే ఉండేవాడు అనేవాడు. వద్దు, నువ్వు తిరిగి మాట్లాడకు, నువ్వు తిరిగి మాట్లాడినంత వరకు నాకు ప్రాబ్లం లేదంటాడు దేవుడు. అట్లా సఫరింగ్ తీసుకోమన్నాడు. ఐ టుక్ సఫరింగ్ మెనీ టైమ్స్, మెనీ టైమ్స్, మెనీ టైమ్స్. చాలా సఫరింగ్ తీసుకునేవాడిని. సో తిరిగి మాట్లాడొద్దు, తిరిగి చెప్పొద్దు. సో ఎందుకంటే ఒకరు మన గురించి చెడుగా మాట్లాడినప్పుడు మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు తగ్గిపోతారు. కానీ అలా వెళ్ళి కూడా మాట్లాడకనేవాడు. సో ఆయన వాక్యంతో నన్ను కట్టివేసేశాడు, వాక్యంతో నన్ను నోరు మూసివేసేశాడు. సో అలా మౌనంగా భరించి 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 ఒకరోజు ఒక ప్రెజర్ లో కుక్కర్ లాగా అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే అంత పీక్స్ ఎమోషన్స్ లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు దేవుడు మార్చేశాడు పరిస్థితులను, కాలాన్ని మార్చేసి ఇమ్మీడియట్ గా నాకు ప్రేయర్ మీటింగ్స్ కి ద్వారాలను ఓపెన్ చేశాడు. సో అలా ఉంటుంది దేవుడి యొక్క ఆశీర్వాదము. సహనము ఒకటే. క్రైస్తవుడు అంటే సహనము, భరించాలి, ఓపిక పట్టాలి. క్రైస్తవుడు అంటే దీర్ఘశాంతము. క్రైస్తవుడు అంటే ఆ యొక్క మారు మనస్సు. కోపం వస్తుంది కానీ కోపం చూపించద్దు, ద్వేషం వస్తుంది కానీ ద్వేషం చూపించద్దు. సో ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఫీలింగ్స్ వస్తాయి, ఆ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ యొక్క సఫరింగ్ వస్తుంది, ఆ సఫరింగ్ ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఇలా ఉంటదండి క్రైస్తవుడు. అందుకే నిజమైన క్రైస్తవుడు వేరు అండ్ నామకే వాస్తు. ఆ యొక్క క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు వేరు ఉంటుంది ఇద్దరి లైఫ్ లో. సో అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. అది మనకే ప్రమాదము. తొందరపడి ఎవరిని తీర్పు తీర్చకండి. వాళ్ళు చేసేదేదో చేసుకొనివ్వండి, వాళ్ళు పాడేదేదో పాడనివ్వండి, వాళ్ళు బోధించేదేదో బోధించనివ్వండి, వాళ్ళు వేసుకునే మేకప్ ఏదో వేసుకొనివ్వండి, వేసుకునే బట్టలేదో వేసుకొనివ్వండి, వేసుకునే చెప్పులేదో వేసుకొనివ్వండి. ప్రతి విషయానికి తీర్పు తీరుస్తే ఎలా? మాట్లాడాలంటే భయం వేస్తుంది. ప్రతి మాటకు కూడా తప్పు లేదు, ప్రతి మాటకు కూడా పెడార్థాలు తీయడమే. అది వాళ్ళకే ఆశీర్వాదం ఆగిపోతుందండి. నేను చూశాను ఆశీర్వాదం ఆగిపోవడం. సో నీ కాఠిన్యంను మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూసారా అండి? జడ్జిమెంట్ రోజు ఇవన్నీ లెక్కలు అడుగుతాడు దేవుడు. నువ్వు ఎందుకు తొందరపడి తీర్పు తీర్చావు, ఎందుకు నువ్వు తొందరపడి మాటలు అన్నావు? సో ఇవన్నీ కూడా అడుగుతాడు. ఎప్పుడు? దేవుడి ఉగ్రత దినమందు, జడ్జిమెంట్ డే రోజు దేవుని న్యాయ తీర్పు బయలుపడ, అంటే న్యాయపీఠం ముందు మనందరం నిలబడతాము. నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుచున్నావు. నువ్వు జడ్జిమెంట్ చేయనంత వరకు కూడా నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఎప్పుడైతే నువ్వు ఇతరులను జడ్జి చేస్తున్నావో అప్పుడు నువ్వు డేంజర్ జోన్ లోకి వెళ్తున్నట్టు. అర్థమవుతుందా? నీకు నువ్వే దేవుడి ముందు నేను నేరగా నేను ఒప్పుకుంటున్నావు, నేరగా నన్ను ఒప్పుకుంటున్నావు. సో నాకు మినిస్ట్రీలో కూడా నా వెనకాల చాలా రూమర్స్ వచ్చాయి.
బట్ దేవుడు ఒకటే అన్నాడు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు. సో ఆ రూమర్స్ ని ఆయనే హ్యాండిల్ చేసుకుంటాడు. సో అలా మాట్లాడిన వల్ల మినిస్ట్రీస్ కూడా క్లోజ్ అయిపోయాయి. సో అలా ఉంటుందమ్మా. ఆశీర్వాదము ఆగిపోతుంది. చాలా జడ్జిమెంట్, తొందరపడి ఎవరిని జడ్జ్ చేయకండి. తొందరపడి ఎవరిని కూడా జడ్జ్ చేయకండి. చాలా మంది దైవజనులు విశ్వాసులను జడ్జి చేస్తారు. చేయొద్దు. ఎందుకండి? మీకు దేవుడు దైవజనులకు ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు, ఒక స్పెషల్ అనాయింటింగ్ ఇస్తాడు, ఒక స్పెషల్ జ్ఞానం ఇస్తాడు వాక్యం బోధించడానికి, ప్రార్థించడానికి. వాళ్ళకు వాక్య జ్ఞానము లేదు కాబట్టే దేవుడు దైవజనుల దగ్గరికి పంపిస్తాడు ఆ విశ్వాసులను. సో వాక్యం ద్వారా మాట్లాడి ఆ విశ్వాసులను సరిచేయాలి ఆ దైవజనుడు. అంతేకాని వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే దేవుడు నీ దగ్గరికి పంపించాడు. నువ్వు వాళ్ళను కాయాలి, నువ్వు వాళ్ళను మేపాలి. అంతేగాని నువ్వు తొందరపడి వాళ్ళని జడ్జ్ చేస్తే ఎలా? నా దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు, వాళ్ళ సంఘానికి వస్తున్న విశ్వాసులను జడ్జ్ చేస్తున్నాడు. వాళ్ళకి ఇంత జ్ఞానం ఉండదు, ఇది తెలియదు, ఆ వాక్యం తెలియదు, నమ్ముకొని 20-30 అదే స్వామి, నేను ఒకటే అన్నాను, బ్రదర్ మీరు అలా మాట్లాడొద్దు. అది నీ సంఘము. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు కాబట్టి దేవుడు నీ దగ్గరికి పంపించి నీకు జ్ఞానం ఇచ్చాడు కదా, వాళ్ళకంటే ఎంతో కొంత ఒక స్పూనడు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానాన్ని వాళ్ళకి పంచి నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు వాళ్ళని సరిచేయి. అంతేగాని తీర్పు తీర్చకు. నేను ఒప్పుకోనండి. నా దగ్గరకు వచ్చి ఎవరైనా తప్పుగా ఏదైనా మాట్లాడితే ఒప్పుకొని ఇమ్మీడియట్ గా వాళ్ళని కరెక్ట్ చేసి పంపిస్తాను. మళ్ళీ ఇప్పటి వరకు ఆ దైవజనుడు రాలేదు. ఎందుకంటే ఒకరు నువ్వు జడ్జి చేయకు అని చెప్తే చాలా మంది కోపం వస్తుంది. వద్దు, అట్లా తిట్టద్దు. ఎప్పుడైనా విశ్వాసాలను ఎప్పుడు కూడా తిట్టద్దండి. వాళ్ళకు ఆ జ్ఞానం లేకనే దేవుడు పంపిస్తాడు. ఆ జ్ఞానాన్ని నేర్పించడానికి, వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఆ దైవజనుల దగ్గరికి దేవుడు పంపిస్తాడు. ఒకవేళ వాళ్ళకే జ్ఞానం ఉంటే వాళ్ళే దైవజనులు అయ్యేటోళ్ళు కదా. అర్థమవుతుందా అండి? సో మనం ఏ సంఘానికి వెళ్తున్నామో, ఏ దైవజనుడు మనకు సేవ చేస్తున్నాడో, ఆ సేవకుణ్ణి, ఆ దైవజనుని కూడా ఎప్పుడు కూడా మనం విమర్శించొద్దు, ఎప్పుడు కూడా మనం దూషించొద్దు, ఎప్పుడు కూడా తీర్పు తీర్చొద్దు. మనకేం తెలుసండి దైవజనుల కష్టాలు, వాళ్ళకి ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని పోరాటాలు ఉంటాయో, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని ఏంటిది చేదు అనుభవాలు ఉంటాయో మనకు తెలియదు. వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు మూవ్ అవుతుంటా అంటారు. నేను కూడా నా అనుభవాన్ని బట్టి నేను మూవ్ అవుతాను, నా పరిస్థితులను బట్టి నేను మూవ్ అవుతాను, నా స్పిరిట్ లీడింగ్ బట్టి మూవ్ అవుతాను. మేబీ అది కొన్ని సందర్భాల్లో అందరికీ కూడా అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నేను కూడా నా సిచ్యువేషన్స్ బట్టి, నా యొక్క పరిస్థితులను బట్టి, నా చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి, నాకున్న ఆత్మను బట్టి, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి నేను మూవ్ అవుతుంటాను. నన్ను తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి. సో అలాంటప్పుడు ఎందుకు జడ్జ్ చేయడం? సో మీరు కూడా మీ పరిస్థితులను బట్టి, మీ యొక్క శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి మీరు మూవ్ అవుతుంటా అంటారు. సో ఎందుకు నేను జడ్జ్ చేయడం? సో అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. అండర్స్టాండింగ్ స్పిరిట్ పోయింది మనుషులలో, అర్థం చేసుకునే ఆ ఆత్మ పోయింది, అర్థం చేసుకునే గుణము పోయింది. ఎంతసేపు అపార్థం చేసుకోవడం, ఎంతసేపు జడ్జ్ చేయడమే, ఎంతసేపు తీర్పు తీర్చడమే. దీనితోటే మనిషి బ్రతుకు నాశనం చేసుకుంటున్నారు. చూసారా అండి? బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి, బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. చాలా డేంజర్, బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. సో బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు. నిజమైన క్రైస్తవుడు జడ్జ్ చేయకండి ఎవరిని కూడా. సో ఇగ్నోర్ ఇట్, ఇగ్నోర్ ఇట్, లీవ్ ఇట్ టు గాడ్, లీవ్ ఇట్ టు గాడ్. క్షమించేసేయండి. నువ్వు క్షమించేసావంటే నువ్వు పగ తీర్చుకున్నట్టే. క్షమించలేదంటే నీకే ఆశీర్వాదం ఆగిపోతుంది. ఎవరిని, ఏ కుటుంబ సభ్యుల్ని కూడా జడ్జ్ చేయకండి. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎవరి సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందో తెలియదు, ఎవరి పరిచర్య ఎలా ఉంటుందో తెలియదు, ఎవరి సమస్యలు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. చాలా మంది ఎక్కువ మాట్లాడతారు, తక్కువ పని చేశారు. డ్రెస్ వేసుకున్నా నాకు చిన్నప్పటి నుంచి కొంచెం లాంగ్ హెయిర్ ఉండేదండి. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం లాంగ్ హెయిర్ ఉండేది. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒకరు జడ్జ్ చేసేవాళ్ళు చాలా మంది. సేవకుడే ఉండి ఇంత లాంగ్ హెయిర్ పెంచుకుంటాడా, సేవకుడే ఉండి ఇంత లాంగ్ హెయిర్ పెంచుకుంటారా అని నేను కట్ చేశాను, ఇంత షార్ట్ చేయించుకున్నాను. సో అలా జడ్జ్ చేసేవారు సో నన్ను. సో అందుకే ప్రతి విషయంలో జడ్జ్ చేస్తారు. ఇప్పుడు అట్లా అంటే ఏసయ్య ఇట్స్ ఎ లాంగ్ హెయిర్, మరి అట్లా అని చూపించుకో, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. సేవకుడు అంటే షార్ట్ హెయిరే ఉండాలి, సేవకుడు అంటే ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలా వాచ్ పెట్టుకోవాలి, ఇలాగే ఉండాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి. సో డు నాట్ జడ్జ్ ఎనీథింగ్. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. పై రూపాన్ని చూడద్దు, ఎప్పుడైనా కంటెంట్ ని చూడాలి కానీ కట్అవుట్ ని చూడొద్దు. లోపల కంటెంట్ ఏముందో చూడాలి కానీ బయట కట్అవుట్ ని చూడొద్దు ఎప్పుడైనా కూడా. అలానే అగ్లీగా మనం ఏమి ఉండం కదా. సో కొంతమంది ఇక జడ్జి చేయడానికి నోరు ఉంది కాబట్టి చేస్తారు. తప్పు అండి, అది చాలా తప్పు. జస్ట్ కొన్ని మీకు షేర్ చేస్తున్నాను నా అనుభవాల్లో.
సో ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చూసారా అండి, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి క్రియలు గొప్పగా ఉంటాయో వాళ్ళకు గొప్ప ప్రతిఫలము, ఎవరి క్రియలు చండాలంగా ఉంటాయో వాళ్ళకు చండాలమైన ప్రతిఫలము, ఎవరి క్రియలు బాగా ఉండవో బాగా లేని ప్రతిఫలం వాళ్ళకు వస్తుంది. అందుకే ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ప్రతిఫలం. నువ్వు తొందరపడి జడ్జ్ చేస్తున్నావా, అయితే నీకు ఆ ప్రతిఫలం వస్తుంది. సో నువ్వు తొందరపడి మాటలు అంటున్నావా, నీకే ఆ ప్రతిఫలం వస్తుంది. కానీ ఒకటే గుర్తుపెట్టు, ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా కూడా దేవుడి ముందు మాత్రం ఎవరము తప్పించుకోలేము, ఎవ్వరం తప్పించుకోలేము. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నువ్వు ఒకరిని వేలెత్తి చూపిస్తున్నా అంటే అది నీకే ప్రమాదము. ఆ 3 వేళ్ళు నీకే చూపిస్తున్నాయి, జ్ఞాపకం ఉంచుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. ఆయన ప్రతి వానికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అందుకే మంచిగా ఆలోచించండి. ఆ యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో చూసి నెగిటివ్ అయినా పర్లేదు, ఇట్స్ ఓకే, వదిలేసేయండి, కామెంట్ చేయకండి. నేను ఒకసారి ఒక మెసేజ్ ప్రీచ్ చేశాను ప్రేయర్ మీటింగ్ స్టార్టింగ్ అయితే కొత్తలో. చాలా మంది దైవుడి శక్తి కంటే ఎక్కువగా అపవాది శక్తిని నమ్ముతున్నారు. సో ఆ మెసేజ్ టైటిల్ ఏంటిదంటే, యేసయ్య అపవాది కంటే గొప్ప శక్తిమంతుడు అని టైటిల్ పెట్టాను. యూట్యూబ్ లో ఒకరు చూసారు, నా యేసయ్యను అపవాది, నా ఇంటెన్షన్ ఏంటిది, సో యేసయ్య దగ్గరనే సర్వశక్తి ఉంది, ఆ శక్తిని నమ్మక ఇంకా వేరే వేరే శక్తులను ఎందుకు నమ్ముతావు, ఆ చేతబడి చేసే వాళ్ళకు అపవాది శక్తులను ఎందుకు నమ్ముతున్నావు అని ఆ మీటింగ్ యొక్క కంటెంట్ అది. దాని కింద ఒక అతను రచన, నువ్వు నా యేసయ్యను ఏంటిది అపవాదితో పోలుస్తున్నావా, ఎవరు నువ్వు, నరకానికి వెళ్తావా అని పెట్టాడు అక్కడ కింద. ప్రభువా నేను ఏమైనా తప్పు చేశానా, నేను నా ఇంటెన్షన్ ఏంటిదంటే ప్రేర్ చేసుకున్నాను. నా ఇంటెన్షన్ ఏంటిదంటే, అయ్యా మీరు గొప్ప శక్తిమంతులు, సో నీ శక్తిని నమ్మకుండా వేరే వేరే శక్తులను వాళ్ళు నమ్ముతున్నారు, వేరే వేరే సాంప్రదాయాలను ఆచారాలను నమ్ముతున్నారు, మీకు మించిన అల్టిమేట్ పవర్ ఇంకెవరికి లేదు అని ఆ వీడియో కంటెంట్. ఒకవేళ నేనైనా తప్పు చేశానా, ఆయన ఎవరు నన్ను నరకానికి వెళ్తావని పెట్టాడంటే, దేవుడు ఒకటే అన్నాడు, అతడు పరలోకానికి వస్తాడని గ్యారంటీ ఉందా అని అన్నాడు. ఇలాగే వచ్చింది నాకు వాయిస్. సో పరలోకానికి వెళ్తాడని గ్యారంటీ ఉందా. సో చూసారా అండి, తొందరపడి నన్ను జడ్జ్ చేశాడు. ఆయనకు ఆ కామెంట్ పెట్టడం వల్ల ఒక బ్లెస్సింగ్ ఆగిపోయింది. గాడ్ టోల్డ్ మీ దట్. సో చూసారా అండి, ఎందుకంటే ఆ నడిపింపు ఎవరిది, నా లోపల ఏ ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మతోటి వచ్చిన వాక్యం అది. కానీ వాళ్ళకి అది తెలియక తొందరపడి జడ్జి చేసేసారు. సో దానివల్ల అది వాళ్ళకే బ్లెస్సింగ్ ఆగిపోతుంది. సో దాని తర్వాత నాకు ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి తెలుసా అండి, 1 వీక్ లో 40,000 35,000 వ్యూస్ వచ్చాయి. అదే వీడియోకి ఎవరైతే జడ్జ్ చేశారో అదే వీడియోస్ కి 35,000 వ్యూస్ వచ్చాయి 1 వీక్ లో. సో అలా ఉంటుందండి. అందుకే ఏ యూట్యూబ్ లో కూడా ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నాలో కూడా ఏ ఆత్మ ఉందో వాళ్ళకేం తెలుసు అండి, నా లోపల ఏ అభిషేకం ఉందో వాళ్ళకేం తెలుసు, ఏ అనాయింటింగ్ నా లోపల పనిచేస్తుందో తెలుసా, తెలియదు. అందుకే ఎవరి క్రియల నువ్వు నెగిటివ్ గా కామెంట్ పెట్టినా కూడా దానికి ఒక బ్లెస్సింగ్ ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నా అనుభవంతో చెప్తున్నాను. గాడ్ టోల్డ్ మీ దట్. ఇప్పుడు మన యూట్యూబ్ లో ఒక దైవజనుని చూసాము, లేకపోతే ఒక విశ్వాసిని చూసి నెగిటివ్ గా కామెంట్ పెట్టాము, టక్ 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 టక్. సో దానికి కూడా నువ్వు ఆశీర్వాదాన్ని ఆపుకుంటావు. నేనేం మిమ్మల్ని భయపెట్టియట్లేదు, ట్రూత్ చెప్తున్నాను. నాకు కూడా ఒక అతను నెగిటివ్ కామెంట్ చేశాడు, దేవుడు అతను ఒక ఆశీర్వాదాన్ని ఆపివేస్తున్నాను అని చెప్పాడు. అది చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆశీర్వాదం ఆగిపోతుంది. సో అందుకే ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. చూసారా, మంచి పనులను ఓపికగా చేయొచ్చు. సో నిజమైన క్రైస్తవుడికి ఓపికగా ఉండాలి. నిజమైన క్రైస్తవుడు మంచి పనులే చేయాలి, మంచి మాట్లాడాలి. ఈవెన్ ఆలోచనలో కూడా నెగిటివ్ ఉండదు. నో నెగిటివ్ థింకింగ్, నో నెగిటివ్ థాట్స్, నో నెగిటివ్ స్పీకింగ్, నో నెగిటివ్ కామెంట్స్. ఎవరిని కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేయకండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. చూసారండి, అందుకే క్రైస్తవుడిగా మారడం చాలా ఈజీ. క్రీస్తులాగా మారాలి, ఇలా మారాలి. తీర్పు తీర్చకుండా ఎంతమంది ఉండగలుగుతామండి నిజంగా. ఆ రోజు అన్నం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయకపోయినా ఉండగలుగుతాము, కానీ తీర్పు తీర్చకుండా ఉండలేము. కానీ ఉండాలి, వాటితో పాటు ఉండాలి. నోరు కంట్రోల్ పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఎవరో ఈ వీడియో తయారు చేసడానికి నువ్వెందుకు రియాక్ట్ అవుతావు, ఎవరో మాట్లాడిన దానికి నువ్వెందుకు రియాక్ట్ అవుతావు, ఎవరో చేసే పనికి నువ్వెందుకు రియాక్ట్ అవుతావు. డోంట్ రియాక్ట్ ఆల్వేస్. సో నిజమైన క్రైస్తవుడు తీర్పు తీర్చేవాడు కాదు. నిజమైన క్రైస్తవుడు దీర్ఘశాంతంతో ఉండాలి, సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడీ. ఇప్పుడు మనం చేసే పని దగ్గర
మేనేజర్ల గురించి చెడుగా మాట్లాడతాడు. వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా అండి? వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటది. మన మేనేజర్స్ కి మన టీం అంతా చూసుకోవాలి. ఏమైనా పని సక్రమంగా చేసుకోకపోతే ఆ పైన వాళ్ళు ఆయనను అంటారు, క్లయింట్ వాళ్ళని అంటారు. సో వాళ్ళని తొందరపడి జడ్జ్ చేయొద్దు. సో అందుకే ఏ రాష్ట్ర మంత్రిని, ఏ ముఖ్యమంత్రిని, ఏ ప్రధాన మంత్రిని, ఏ మేనేజర్ని, ఏ దైవజనుని, ఏ వర్షిప్ చేసే లీడర్ని ఎవరిని కూడా మీరు జడ్జ్ చేయొద్దు. ఎవరిని కూడా జడ్జ్ ఆ మనసులోంచి ఆ జడ్జిమెంట్ అనేది వెళ్ళిపోవాలి. తీర్పు అనేది వెళ్ళిపోవాలి. సో నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా తీర్పు తీర్చేవాడు కాదు. నువ్వు తీర్పు తీరుస్తున్నావంటే నువ్వు దేవుడి తీర్పు ముందు నిలబడుతున్నట్టే. ఆయన నీ శిక్షకు అర్హుడవు. అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. సో అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, సో చూసారా, భేదములు పుట్టించొద్దు. గొడవలు పుట్టించేవాడు క్రైస్తవుడు కాదు. ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే వెళ్ళి సమాధాన పరిచి రావాలి. వద్దండి ఇలా గొడవలు పెట్టుకోవద్దు. మనం క్రీస్తు బిడ్డలము, క్రీస్తును పోలి నడచాలి. అంతేగాని నీ భార్య వచ్చినప్పుడు నువ్వు మెత్తగదన్ను, లేకపోతే నీ భర్త వచ్చినప్పుడు నువ్వు తిండి పెట్టకు అని ఇలా చెప్పి రావద్దు. భేదములు పుట్టించొద్దు, గొడవలు పుట్టించొద్దు. ఇద్దరు విశ్వాసుల మధ్య, ఇద్దరు దైవజనుల మధ్య, లేకపోతే ఇద్దరు కుటుంబాల మధ్య, లేకపోతే ఇద్దరు రెండు సమాజాల మధ్య ఎప్పుడు కూడా ఆ డిఫరెన్సియేషన్ తీసుకురావద్దు. భేదములు పుట్టించేవాడు క్రైస్తవుడు కాదు. గొడవలు పుట్టించేవాడు క్రైస్తవుడు కాదు. గొడవలను చల్లార్చేవాడే క్రైస్తవుడు. వీడిపైన శత్రువులను కూడా కడిపేవాడే క్రైస్తవుడు. నా దగ్గరికి ఒక భార్య భర్తలు వచ్చారు. సో వాళ్ళు అబౌట్ టు డైవర్స్. అప్పుడు ప్రేర్ చేయడం జరిగింది. ప్రేర్ చేసి వాళ్ళకు దేవుడి యొక్క వాక్యాలు చూపించాను. ఇప్పటి కూడా మీరు చూడండి, వివాహం అన్నింటికంటే ఘనమైనదని ఒక బైబిల్ ప్రీచింగ్ ఉంటది మన మెసేజ్ లో. మీకు కావాలంటే వెళ్ళి చూసుకోండి. వివాహ జీవితం ఎలా ఉండాలి యాజ్ పర్ ద బైబిల్, అది మంచి దేవుడు లీడ్ చేసే మంచి వాక్యాలను తీసి బోధించాడు. నేను చూపించాను. సో ఇలా ఉంటుంది. దేవుడు ఫస్ట్ ఆదాముని సృష్టించిన తర్వాత హవ్వను సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే ఆదాముకి ఒక తోడు కావాలని. అలాగే భార్యను కూడా దేవుడు ఎందుకు తీసుకొస్తాడంటే నీ భర్తకు తోడుగా ఉండాలని. అలాగే నీ భార్యను నువ్వు కాపాడుకోవాలి. అలా చెప్పి ప్యాచప్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విడిపోతున్న కుటుంబం కూడా ఇప్పుడు కలిసి ఒక బాబుని కన్నారండి. ఇంకొకరు డైవర్స్, ఇంకా గోయింగ్ టు అప్లై టు డైవర్స్. సో ప్రేర్ చేయడం జరిగింది, వాళ్ళని ఇలా మందలించడం జరిగింది వాక్యానుసారంగా. ఇప్పుడు వాళ్ళు కూడా ప్యాచప్ అయ్యి వాళ్ళు పిల్లల్ని కన్నారు. సో అలా మనం కలపాలి. విడిపోతున్న సమాజాన్ని, విడిపోతున్న కుటుంబాన్ని, విడిపోతున్న ఆ మనుషులను మనం ఏం చేయాలి? కలపాలని ట్రై చేయాలి, కానీ విడిగొట్టాలని ట్రై చేయొద్దు. ఎందుకంటే పెళ్లి అంటే మనుషులు జతపరిచింది కాదు, దేవుడు జతపరిచింది. వివాహం అంటే దేవుడు జతపరిచింది. దేవుడు జతపరిచిన వాళ్ళను మన మనుషులం ఎప్పుడు కూడా విడతీయడానికి ప్రయత్నించొద్దు. ప్యాచప్ చేయడానికే ప్రయత్నించాలి, కలపడానికే ప్రయత్నించాలి. సో అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, సో క్రైస్తవుడు సత్యాన్ని గ్రహించాలి. ఏది సత్యమో అటువైపే. ఒకవేళ నీ తల్లి తప్పు చేసినా, నీ తండ్రి తప్పు చేసినా, ఒకవేళ నీ భార్య తప్పు చేసినా, నీ భర్త తప్పు చేసినా అబద్ధమే. ఎవరైతే నిజము చేస్తారో, ఎవరైతే సత్యంలో నడుస్తారో వాళ్ళ పక్షాన మనం నిలబడాలి. సో సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతకు రౌద్రము వచ్చును. సో దుర్నీతి, చెడు చేసే వాళ్ళు నిజమైన క్రైస్తవుడు కాదు. చెడ్డ పనులు చేసేవారు నిజమైన క్రైస్తవుడు కాదు. దేవుని ఉగ్రతకు రౌద్రము వచ్చును. చాలా మంది పెద్ద పెద్ద దైవజనులను టార్గెట్ చేస్తారు. చిన్న దైవజనులు, చిన్న చిన్న సంఘాలు నడిపించుకునే దైవజనులు, ఆ దైవజనుడు ఈ అద్భుతాలు చేస్తున్నాడు, ఆ దైవజనుడు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు. మనకేం తెలుసండి అందులో ఏ మర్మం ఉందో? మనకేం తెలుసండి ఆ అద్భుతంలో ఏ శక్తి ఉందో? దేవుడు ఏం చేపించాలనుకున్నాడో మనకేం తెలుసండి? మాట్లాడితే జడ్జిమెంటే. అది దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. చూసారండి? సో వి నీడ్ టు సరెండర్ టు వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ కి సరెండర్ అయిపోదాం, తల దించుకుందాం, తల వంచేద్దాము. సో నువ్వు తొందరపడి అంటున్నావు, నీకు సంతోషం ఇస్తుంది, తర్వాత అది బాధపడుకుంటూ అనుభవించాల్సి వస్తుంది. ఒక రోజు జడ్జిమెంట్ రోజు అడుగుతాడు దేవుడు, ఈ లెక్కలన్నీ అడుగుతాడు. మన నోటి లెక్కలన్నీ కూడా అడుగుతాడట ఆయనే. సో మన నోటి లెక్కలు అన్ని కూడా ఆయన అడుగుతాడట. బుక్కు రాసుంటదట ఆయన ముందు. సో నువ్వు ఏ రోజు ఏ మాట అన్నావు, ఎవరిని అన్నావు, ఎవరిని దూషించావు, ఎవరిని విమర్శించావు. సో క్రైస్తవుడు ఇంకొక అపోహ ఉందండి. మనం ఎన్ని మాట్లాడినా ఆయన క్షమిస్తారులే, మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమిస్తారులే, మనం ఎన్ని పాపాలు చేసినా, 1,00,000 పాపాలు చేసినా క్షమిస్తారులే. అవును క్షమిస్తాడు. దానికంటే ముందు నీకు శిక్ష కూడా ఉంటది. శిక్షించి క్షమిస్తాడు. సో నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. సో జీవితాంతం ఆయన నువ్వు తప్పులు చేసుకుంటూ వెళ్ళు, జీవితాంతం ఆయన క్షమించుకుంటూ వెళ్తే నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు, నువ్వు ఎప్పుడు ప్రాస్పరిటీలోకి వెళ్తావు. సో దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. అందుకే చెప్తున్నా కదండి. సో క్రైస్తవుల్లో కూడా ఇంకొకటి అండి,
ప్రాస్పరిటీ మన పోర్షన్ అండి. మనం ఎలా అంటే 10 మందికి అప్పిచ్చే చేతుల్లాగా మారాలి. సో అలా మారాలి మనం. క్రైస్తవుడు పేదరికంలో ఉండొద్దు. నేనేమి ధనాపేక్షతో చెప్పట్లేదు. ప్రాస్పరిటీలో ఉండాలి మనం. ధనము, ఐశ్వర్యము మనకు అది ఒక అర్హత, మనకు అది ఒక వారసత్వము. ధనము, ఐశ్వర్యము. మీకు తెలుసా ఈ ప్రపంచంలో టాప్ 10 ధనవంతులు, వరల్డ్ లో టాప్ 10 ధనవంతులు యూదులే అండి. దేవుడి యొక్క ప్రజలే, యూదులే. జ్యూస్ అంటారు వాళ్ళను, యూదులు అంటారు. వాళ్ళ చేతిలో బ్యాంక్స్ ఉంటాయి. ఈ వరల్డ్ బ్యాంక్ అన్ని కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి, యూదుల చేతిలో. అత్యధికమైన ధనవంతమైన దేశము అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, క్రిస్టియన్ దేశం. సో దేవుడి యొక్క బిడ్డలు అలా బ్రతకాలండి. పేదరికంలో మనం బ్రతకద్దు, లేమితనంలో బ్రతకద్దు, గొడవలు కొట్లాటలు మనది కాదు. సో మనందరం ప్రాస్పరిటీ వెళ్ళాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఒక అబ్రహాం వలె, యాకోబు వలె, ఇస్సాకు వలె, యోబు వలె, లేకపోతే ఆ దావీదు వలె, ఆ సొలొమోన్ వలె గొప్పగా మనం ఏం కావాలి, బ్లెస్ కావాలి. ఎలా బ్లెస్ కావాలంటే మనము ఇక అన్ని రకాలుగా బ్లెస్ కావాలి. సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి. ఒకరిని చేయి చాచి అడగద్దు, మనం ఇంకా చేయి ఇచ్చే చేతిగా మార్చాలి. మన గిన్నె నిండి పొంగిపోవాలి. అది క్రైస్తవ కుటుంబంలో. కానీ ఎలా ఉంటుందండి, ఎవరింట్లో లేని పేదరికము క్రైస్తవంలో, ఎవరింట్లో లేని దరిద్రము మన దగ్గరనే, ఎవరింట్లో లేని గొడవలు కొట్లాటలు మన దగ్గరనే. చూసారా అండి, అపవాది ఎన్ని రకాలుగా బంధించి వేస్తున్నాడు మనిషిని. ఎస్ ట్రూ. నువ్వు బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ అని యేసన్నాడు. నువ్వు కారు కొనుక్కున్నావు అనుకో, మంచిగా, తండ్రికి మహిమ. నువ్వు నెలకు బాగా సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకున్నావు, తండ్రికి మహిమ. దేవుడే అన్నాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమ పరచబడను అన్నాడు. ఆయన మహిమ రాకుండా నువ్వు బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ. ఆ ఫలించకుండా ఉండాలనే అపవాది నిన్ను కుదించి వేస్తున్నాడు. చూసారా అండి, ప్రాస్పరిటీ ఇస్ అవర్ పోర్షన్. దేవుడి చేతిలో ఉన్నదండి. ధనం సృష్టించింది దేవుడే, ఆ భూమిని సృష్టించింది దేవుడే. నువ్వు మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కోవాలి, దేవుడి చిత్తము. బంగారం సృష్టించింది ఎవరు? దేవుడే. అది దేవుడు, నువ్వు కొనుక్కోవాలి బంగారం, అది దేవుడి యొక్క సృష్టి. నేను ఒక రోజు ఆ ప్రీచింగ్ కూడా చెప్పాను, బంగారం గురించి కూడా మీకు ఒక మెసేజ్ చెప్పాను. సో అది మన అంత పోర్షన్, మన అంతా కూడా డిఫరెంట్ లెవెల్లో ఉండాలండి, డిఫరెంట్ లెవెల్లో ఉండాలి. నేనేం మీకు ధనాపేక్ష చెప్పట్లేదు, సో ప్రాస్పరిటీ చెప్పట్లేదు. జస్ట్ మనం అలా బ్లెస్ కావాలి, అలా అనాయింటింగ్ లోకి వెళ్ళాలి, అలా ట్యాపింగ్ లోకి వెళ్ళాలి. మన చేతులు ఎప్పుడు కూడా ఇచ్చే చేతులుగా మారాలి. మనము, మన పిల్లలు, మన కుటుంబము తిని తృప్తి పొందినాక కూడా ఇంకా 12 గంపల నిండా పొర్లేంతగా మనం ఉండాలి. ఆనాడు యేసయ్య చేతికి ఇచ్చిన చేప ముక్కలు, ఆ రొట్టె ముక్కలు ఎన్ని 12 గంపలు ఎత్తబడినాయి. సో అలా మన కుటుంబంలో ఆ గ్రాసరీస్ అంతా ఓవర్ఫ్లో ఉండాలి. మనందరి కుటుంబాలలో ఆ ఫైనాన్సెస్ ఓవర్ఫ్లో ఉండాలి. ఆ హ్యాపీనెస్, సంతోషము, జాయ్నెస్. రోగాలు ఉండొద్దు, జబ్బులు ఉండొద్దు. సో దేవుడికి మనం రోగాలు పాటలు కావడం దేవుడి చిత్తమా? కాదు. సో చూస్తున్నారా క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంటే అన్ని రకాలుగా వర్ధిల్లాలి, మనం ఆత్మలో వర్ధిల్లాలి. అప్పుడే దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడికి మహిమకరంగా మనం బ్లెస్ కావాలి, దేవుడికి మహిమకరంగా మనము అభిషేకించబడాలి, దేవుడికి మహిమకరంగా మనం జీవించాలి. ఎంతసేపు అత్త కోడళ్ళ గొడవలే, ఎంతసేపు భార్య భర్తల గొడవలే, ఎంతసేపు కొట్లాటలే. ఇక నువ్వు ఎప్పుడు ఫోకస్ చేస్తావు ఫైనాన్షియల్ గ్రోత్ మీద? ఎప్పుడు అభివృద్ధి చెందుతావు? సో ఈ గొడవలు కొట్లాటల వల్ల నీ మైండ్ అంతా అక్కడే స్ట్రక్ అయిపోతుంది. సో డోంట్ గో దట్. ఆ గొడవలు కొట్లాటలు కాదు. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. సంపాదించడానికి ఫోకస్ చేయండి. దాంట్లోంచి దశమ భాగం దేవుడికి ఇవ్వాలి, ఆ దేవుని మహిమ పరిచినట్టు. సో నువ్వు కారు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, దేవుడి మహిమ పరిచినట్టు. సో అందుకే మనం బహుగా ఫలించడం దేవుడి చిత్తం అండి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళు లేమిలో బతకడం కావాలని కోరుకుంటారా? వాళ్ళు 3 పూటల భోజనం కంటే ఒక పూట భోజనం చేస్తే సరిపోతుంది అనుకుంటామా? వాళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలనుకుంటారా? చినిగిన గుడ్డలు కట్టుకోవాలనుకుంటామా? చినిగిన బట్టలు కట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా. మన దేవుడు కూడా అంతే అండి. మనం చిన్న బట్టలు కట్టుకోవాలనుకోడు, మనం పస్తులు ఉపవాసంతో పడుకోవాలని అనుకోడు ఆయన. మన రెంటెడ్ హౌసెస్ లో ఉండాలని కోరుకోడు. సో అర్థమవుతుందండి, ఆ కాలినడకల తిరగాలని ఆయన కోరుకోడు. సో మనకు అది శాశ్వతం. అంటే నిజమైన క్రైస్తవుడు ఇప్పుడు ఎలాగంటే చూడండి, మైక్రోసాఫ్ట్ అని ఎలా బ్లెస్ అయ్యాడు చూడండి. ఒక 100 దేశాలకు ఆశీర్వాదకరంగా మారాడు. సేల్స్ ఫోర్స్ కంపెనీ 100 దేశాలకు ఆశీర్వాదకరంగా మారాడు. సో కేఎఫ్ చికెన్ 100 దేశాలకు ఆశీర్వాదకరంగా మాట్లాడు. మరి వీళ్ళందరూ ఎవరు నమ్ముతున్నారు? జీసస్ క్రైస్ట్ నే. కోల్గేట్ కంపెనీ, పెప్సీ కంపెనీ, కోకా కోలా కంపెనీ, వీళ్ళందరూ కూడా యాపిల్ కంపెనీ,
అండ్ సామ్సంగ్ కంపెనీ, ఇవన్నీ కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలే సృష్టించారు. వాళ్ళు ఎలా బ్లెస్ అయ్యారు? అన్ని దేశాలకు బ్లెస్సింగ్ లాగా మారారు. సో అలా ఉండాలి. దుబాయ్ లో చూడండి వాళ్ళందరూ ఎలా బ్లెస్ అయ్యారు, ఖతార్ లో చూడండి ఎలా బ్లెస్ అయ్యారు, అలాగే యుగండా ఎలా బ్లెస్ అయ్యారు. సో పెద్ద పెద్ద దేశాలన్నిటిని కూడా ఆయన ధనవంతులుగా చేస్తున్నాడు. సో ఎందుకంటే నీ ధనము దేవుణ్ణి మహిమపరచాలి. సో అలా బ్రతకాలి మనం దేవుడికి. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదుడు గ్రీసు దేశస్థుడు శ్రమయు వేదనయు కలుగును. సో చూసారా, శ్రమలు వేదనలు ఎందుకు వస్తున్నాయి? మన లోపల కరెక్ట్ లేదు, మనం కరెక్ట్ గా లేము. అందుకే ఈ శ్రమలు, ఈ పోరాటాలు వస్తున్నాయి. అందుకే ఈ యొక్క ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయి. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. చాలా మంది ఎంతమంది వాక్యం వింటున్నారో నాకు తెలియదు, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో తెలియదు, ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు. అర్థం చేసుకుని పాటించుకున్న వాళ్ళే గొప్పగా ఆశీర్వదించబడతారు. శ్రమయు వేదయు కలుగును. సత్క్రియ ప్రతివాణి మొదట యూదుని గ్రీసు దేశస్తుని మహిమయు ఘనతయు సమాధానము కలుగును గాక. చూసారండి, నువ్వు సత్క్రియలు చేయి, మంచి పని చేయి, మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, అప్పుడు నీకు మహిమ, ఘనత, సమాధానము నీకు కలుగుతుంది. సో ఇది సమాధానం ఉండాలి. ప్రతి క్రైస్తవుడి కుటుంబంలో సమాధానం ఉండాలి, ప్రతి శరీరంలో ఆరోగ్యం ఉండాలి, ప్రతి కుటుంబంలో ధనము ఐశ్వర్యముతో ఉండాలి. సో ఇలా మనం అందరం కూడా ఇచ్చే చేతుల్లాగా ఉండాలి, తీసుకునే చేతుల్లాగా ఉండకూడదు. సో విల్ కంటిన్యూ టుమారో. రేపటితో ముగించేద్దాం. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా బోధించావు, నిజమైన క్రైస్తవుడు తీర్పు తీర్చేవాడని మాకు చెప్పావు నాయనా. అయ్యా, ఇప్పటి వరకు మేము తెలిసి కానీ తెలియక కానీ మేము ఎవరినైనా తీర్పు తీర్చుంటే క్షమించండి, మన్నించండి. అలాగే తండ్రి, మీకు మహిమకరంగా మేము ఆశీర్వదించబడాలని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.